వెల్కమ్ టు 99 టీవీ. అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు ప్రజల నోళ్లలో నానిన బాగా వినిపించిన రెండు మాటలున్నాయి. అవి బై బై బాబు. ఈ పదాలు అప్పట్లో కేవలం స్లోగన్ కాలేదు, ఒక మూడ్, ఒక ప్రతిఘటన. ఆ సమయంలో ప్రజల మనస్సులో పేరుకుపోయిన అసంతృప్తికి ప్రతిబింబంగా మారిన ఒక గొంతుక. ఆ మాట మళ్ళీ వినిపించడం ఇప్పుడే మొదలైపోయింది. కానీ దానికి కారణాలు, సందర్భాలు ఈసారి భిన్నంగా కనిపిస్తున్నాయి. అప్పట్లో ఏం జరిగింది ఒకసారి అప్పటి పరిస్థితిని గుర్తు చేసుకుంటే, విద్యార్థుల ఫీజులు పెరిగిపోవటం, రైతులకు ఎలాంటి మేలు జరగకపోవటం, పింఛన్లు చాలకపోవటం, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతలో ఆగ్రహం పెరిగిపోవటం వంటి సమస్యలు ప్రతి కుటుంబంలోనూ చర్చకు వచ్చేవి. ప్రజల జీవితాల్లో భారంగా మారినప్పుడు, భారం పెరిగినప్పుడు అది రాజకీయాల్లోకి మార్గంగా వెతుక్కుంటూ వచ్చిన భావోద్వేగంగా మారింది. అదే బై బై బాబు. ఈ నినాదం ఏదో ఒక పార్టీ కార్యాలయంలో పుట్టలేదు, ఓ గ్రాఫిక్ డిజైనర్ చేతుల్లో నుంచి అసలే రాలేదు. ఆలోచించి తయారు చేసిన ప్రచారం అస్సలే కాదు. ఇది గ్రామాలలో, బజార్లలో, రిక్షాలలో, బస్సుల్లో, పక్కింటి ఛాయ్ దుకాణాల్లో పుట్టిన మాట. ప్రజల నోళ్లలో పుట్టిన, ప్రజల నోళ్లలోనే పుట్టి ప్రజలతోనే చుట్టిన మాట ఇది. ఈ స్లోగన్లో ఎలాంటి అసభ్యత లేదు, తిట్లు లేవు. కానీ ఇంతే చాలు, ఇక వద్దు అనే ప్రజల మూడ్ చాలా స్పష్టంగా వినిపించింది. ప్రజలు ఒక నాయకుడికి, ఒక ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పిన నిరసన అది. చరిత్ర చెబుతుంది ఆ మాట ఆ కాలంలో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి, అక్కడ నుంచి జిల్లా కేంద్రాలకు, చివరకు మొత్తంగా వెరసి రాష్ట్రానికి వ్యాపించింది. ఆ భావోద్వేగపు వడగళ్ల వాన చివరకు ప్రభుత్వాన్నే ముంచెత్తింది. ఇప్పుడు అదే మాట మళ్ళీ వినిపిస్తుండటమే రాజకీయ విశ్లేషకుల్లో కొంత ఆలోచన రేపుతుంది. కానీ ఈసారి పరిస్థితులు వేరు. ఈసారి స్థానిక సమస్యలే ముందుకు వచ్చాయి. ఒక ఊర్లో రోడ్డు సమస్య, మరో ఊర్లో తాగునీటి సమస్య, ఇంకో చోట ధరల సమస్య, చదువు, ఆరోగ్యం, ప్రజాసేవల్లో లోపాలు. ఊరు మారిన సమస్యలు మాత్రం ప్రజలకు తెలియనివి, కొత్తవి కాదు. ఆ సమస్యల మీద ప్రజల భావోద్వేగం పెరిగినప్పుడల్లా మళ్ళీ ఎవరో చెప్పకుండానే అదే పాత మాట బయటకు వస్తుంది. అదే బై బై బాబు. రాజకీయాల్లో ప్రమాదం ఎప్పుడు మొదలవుతుంది అంటే, స్లోగన్ను పార్టీలు తయారు చేస్తే టైమింగ్ మాత్రం ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందా అనేదే పెద్ద ప్రశ్న. ఇది తిరిగి సముద్రపు అలల్లా అవుతుందా, గతంలో ప్రవాహంలో వ్యాపిస్తుందా, లేక కొద్ది రోజుల్లోనే గాలిలో మాయమవుతుందా? ఇది నిర్ణయించేది పోస్టర్లు కాదు, సభలు అంతకంటే కాదు, కేవలం స్థానిక సమస్యలు మాత్రమే. ఒక విషయం మాత్రం చరిత్ర స్పష్టంగా చెప్తోంది. ఈ నినాదాన్ని గతంలో లైట్గా తీసుకున్న వారు చివరికి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు కూడా ఎవరో అదే తప్పును పునరావృతం చేస్తారా, లేక ప్రజల ముందు ప్రజలకు ఉన్నటువంటి ప్రస్తుత మూడ్ను అర్థం చేసుకొని మార్పు తీసుకొస్తారా? రాజకీయాల్లో ఒక మాట చాలలేదు, కానీ ఆ మాట వెనుక ప్రజల కోపం, నిరాశ, నిరాకరణ ఉంటే అది స్లోగన్గా కాదు, అది ప్రజల నిర్ణయం అవుతుంది. అందుకే బై బై బాబు అనే మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తే దాన్ని కేవలం ఓ నినాదంగా కాకుండా ఒక హెచ్చరికగా, ఒక సిగ్నల్గా చూడాల్సిన సమయం వచ్చింది.